హలో, ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఇంకా ఈరోజు నేను మష్రూమ్ కర్రీ చేస్తున్నాను. ఒక రెస్టారెంట్ స్టైల్‌లో అనమాట. ఎంత యమ్మీగా వచ్చిందో. సేమ్ రెస్టారెంట్‌లో తిన్నట్టే ఉన్నింది. ఫస్ట్ ఏమంటే ఈ మష్రూమ్స్‌ని సెపరేట్‌గా కొద్దిగా ఆయిల్ వేసుకొని ప్యాన్‌లో ఆ మష్రూమ్స్ దాంట్లో వేసేసి పసుపు, సాల్ట్ వేసేసి కొంచెం ఫ్రై చేసుకోవాలి. సో, ఈ లోపల ఏమంటే ఇంకొక ప్యాన్‌లో నేను ఆయిల్ వేసుకొని ఆవాలు, జీలకర్ర వేసుకొని ఆనియన్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసుకొని ఫ్రై చేసుకొని తర్వాత అల్లం తెల్లగడ్డ మసాలా కూడా వేసుకొని అలా ఫ్రై చేసుకొని దాంట్లో ఏమంటే ఇప్పుడు టొమాటోస్ కూడా వేసుకుంటున్నాను. యాక్చువల్‌గా అయితే నేను అన్నంకి అనేసి చేసుకుంటున్నాను. మీరు జస్ట్ రోటీకి, పుల్కాకి, బటర్ నాన్‌కి అలా అనుకోండి. టొమాటో వేసుకొని అవసరం లేదు. ఆనియన్, జింజర్ గార్లిక్ పేస్ట్ అదంతా వేసేసుకున్న తర్వాత ఏమంటే నార్మల్‌గా ఇదిగో కారము, ధనియాల పొడి, కొంచెం గరం మసాలా, నేను ఇంకా జీలకర్ర పౌడర్ కూడా వేసాను దీంట్లో. లేదు టొమాటో కూడా వేసుకున్నాం అన్నప్పుడు ఏమంటే దాన్ని ప్యూరీ లాగా వేసేసుకోండి. అప్పుడు బటర్ నాన్‌కి, పుల్కాకి, రోటీకి బాగుంటుంది. అన్నంలో కాబట్టి నేను ప్యూరీ లాగా చేసుకొని ఇలానే వేసేసుకున్నాను. ఇప్పుడు ఫ్రైడ్ మనం మష్రూమ్ చేసుకున్నాం కదా, సో అది కూడా యాడ్ చేసేసానమాట. టొమాటోస్ యాడ్ చేయకపోతే లాస్ట్లో లెమన్ యాడ్ చేసుకోండి. ఇంకా ఇలా ఆయిల్ కొంచెం పైకి వచ్చింది కదా, ఇప్పుడు అసలైన ట్విస్ట్. ఇప్పుడు ఏమంటే ఇది సోంపు ఉంటుంది కదా, సో దాన్ని పౌడర్ చేసుకొని ఒక హాఫ్ స్పూన్ అలా వేసేసుకుంటున్నాను. ఇది వేసుకున్న తర్వాతే అసలు దీని టేస్ట్ అనేది ఎన్హాన్స్ అవుతుంది అనమాట. చాలా బాగుంటుంది. డిఫరెంట్ టేస్ట్ వచ్చేస్తుంది ఒక్కసారిగా. రెస్టారెంట్లో తిన్నట్టే ఉంటుంది. మీకు నచ్చితే మాత్రం లైక్ చేసి ట్రై చేసి నాతో షేర్ చేసుకోవడం మర్చిపోవద్దు.